ఫ్రెండ్స్, మన బాలయ్య గారి మూవీలో యంగ్ హీరో, దానికి ప్రతిఫలంగా యంగ్ హీరో మూవీలో బాలయ్య. ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ తాండవం మూవీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచే అంచనాలైతే భారీగా ఉన్నాయి. దానికి కారణం అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే. ఇకపోతే ఇందులో బాలయ్య గారితో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు హీరోలు కనిపించబోతున్నారు. అందులో ఒకరు ఆది పినిశెట్టి. ఈయన విలన్గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక మరొకరు ఎవరంటే విశ్వక్ సేన్. ఒక ఇంటర్వ్యూలో బాలయ్య గారి సినిమాలో మీరు నటిస్తున్నారా అనే ప్రశ్నకు ఆయన అవుననే సమాధానం కూడా ఇచ్చారు. దీంతో ఈయన అఖండ తాండవం మూవీలో కనిపించబోతున్నట్లు కన్ఫామ్ అయింది. ఈయన అఘోరాగా చిన్న క్యారెక్టర్ చేయబోతున్నట్లు వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఈ క్యారెక్టర్ ఈ సినిమాకు కీలకమని తెలుస్తోంది. బాలయ్య విశ్వక్ సేన్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్గా ఉండబోతున్నాయట. విశ్వక్ సేన్ ఈ సినిమాలో నటించడం ఎంతో కొంత ఈ సినిమాకు కలిసొస్తుందని భావిస్తున్నారు చిత్ర బృందం. ఇకపోతే విశ్వక్ సేన్ కూడా బాలయ్య గారి నుండి ఒక ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారట. విశ్వక్ సేన్ తరుణ్ భాస్కర్ కాంబోలో ఈ నగరానికి ఏమైంది అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్నే సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇప్పటికే దాదాపుగా చాలా వరకు షూటింగ్ కూడా జరిగిపోయిందట. త్వరలోనే ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ కాబోతోంది. అఖండ తాండవంలో విశ్వక్ సేన్ నటించినందుకు గాను బాలకృష్ణ గారిని ఈ సినిమాలో కనిపించవలసిందిగా విశ్వక్ సేన్ కోరారట. అందుకు బాలయ్య గారి కోసం ఒక స్పెషల్ క్యారెక్టర్ను డిజైన్ చేశారట ఈ మూవీలో. దానికి బాలయ్య గారు కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ చర్చ ఇండస్ట్రీ వర్గాలలో సర్వత్రా ఆసక్తికరంగా మారింది.